ప్రేమలో పడాలంటే భయం, డేటింగ్ చేయాలంటే టెన్షన్, పెళ్లి మాట వస్తే వెనక్కి తగ్గడం. ఇది కొందరి కథ కాదు, నేటి జంజీ యువతలో వేగంగా పెరుగుతున్న కొత్త ట్రెండ్. ఒకప్పుడు మంచి ఉద్యోగం తర్వాత పెళ్లి అనేది సహజమైన తదుపరి అడుగు. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చినా, ఆర్థికంగా స్థిరపడినా చాలా మంది యువత పెళ్లి, ప్రేమ, కమిట్మెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. అసలు దీనికి కారణాలేంటి? సోషల్ మీడియా ప్రభావమా, లేక డేటింగ్ యాప్స్ కారణమా, లేక మారిపోయిన జీవన శైలా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని పరిశోధనల ఆధారంగా పూర్తి వివరాలు. ప్రస్తుత కాలంలో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం కంటే ఫోన్ స్క్రీన్ ముందు గడిపే సమయం ఎక్కువైంది. సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, రీల్స్, వర్చువల్ ప్రపంచం యువత రోజువారీ జీవితంలో కీలక భాగమైపోయింది. ఇది కేవలం వినోదానికే పరిమితం కాలేదు. వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ, పెళ్లి వంటి జీవిత నిర్ణయాలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన వీట్లీ ఇన్స్టిట్యూట్, అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువతపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం ప్రతి 3 పురుషుల్లో 2, ప్రతి 5 మహిళల్లో 4 కొత్త రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇది కేవలం డేటింగ్నే కాదు, భవిష్యత్తులో పెళ్లి వంటి జీవిత బంధాలపై కూడా ప్రభావం చూపే సంకేతంగా నిపుణులు చెప్తున్నారు. మరి పెళ్లికి జంజీ ఎందుకు భయపడుతుంది? కెరీర్ ముందా, పెళ్లి ముందా? ప్రస్తుతం యువతకు మొదటి ప్రాధాన్యత కెరీర్. మంచి ఉద్యోగం, అధిక జీతం, సొంత ఇల్లు, ఆర్థిక భద్రత ఇవన్నీ సాధించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో పెళ్లి వయసు సహజంగానే పెరుగుతుంది. ఇక సోషల్ మీడియా సృష్టించిన ఒత్తిడి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ఇతరుల జీవితాలు ఎంత పరిపూర్ణంగా కనిపిస్తాయి, లగ్జరీ ట్రిప్స్, పర్ఫెక్ట్ కపుల్స్, హ్యాపీ మ్యారేజ్ పోస్టులు ఇవన్నీ చూసి తమ జీవితాలను పోల్చుకునే అలవాటు పెరిగిపోయింది. దీంతో మన జీవితంలో కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలని అవాస్తవ అంచనాలు ఏర్పడుతున్నాయి. రిజెక్షన్ అంటే భయం. చాలా మందికి ఇప్పుడు ప్రేమలో విఫలం అవుతామనే భయం ఎక్కువైంది. అవతలి వ్యక్తి తిరస్కరిస్తే, మనల్ని అర్థం చేసుకోకపోతే, బ్రేకప్ అయితే అన్ని ప్రశ్నలే ముందుగా గుర్తొస్తున్నాయి. ప్రేమ మొదలయ్యే ముందు ముగింపు గురించి ఆలోచించడం కొత్త తరం ప్రత్యేక లక్షణంగా నిపుణులు చెప్తున్నారు. ఇక బ్రేకప్ డ్రామా. ఈ రోజుల్లో బ్రేకప్ కథలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎమోషనల్ బాధ, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లేదా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు బయటపడిపోవటం ఇవన్నీ చూసిన యువత సంబంధాలను ఒక రిస్క్లా భావించడం ప్రారంభించారు. డేటింగ్ యాప్స్, ఎక్కువ ఆప్షన్స్, తక్కువ కమిట్మెంట్, టిండర్, బంబుల్, హిన్స్ వంటి డేటింగ్ యాప్స్ ఎన్నో పరిచయాలు కల్పిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంకా మంచి వ్యక్తి దొరకొచ్చు అనే భావనను కూడా పెంచుతున్నాయి. దీంతో ఒక వ్యక్తితో స్థిరమైన బంధం ఏర్పడే అవకాశాలు తగ్గుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక కమ్యూనికేషన్ తగ్గిపోవటం, చాట్, స్టిక్కర్లు, ఇమోజీలు ఇవే ఇప్పుడు ట్రెండ్. కానీ ఎదురెదురుగా కూర్చొని భావాలను పంచుకోవడం మాత్రం తగ్గిపోతుంది. ఇది సంబంధాలను బలహీనపరుస్తుంది. ఆర్థిక స్వతంత్రం. గతంలో పోలిస్తే నేటి యువత ఆర్థికంగా మరింత స్వతంత్రంగా ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు మంచి కెరీర్ను నిర్మించుకుంటున్నారు. ఇది సమాజానికి సానుకూల పరిణామమే. అయితే ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో బంధాల కోసం రాజీ పడే మనస్తత్వం కూడా తగ్గిపోతుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెడ్ ఫ్లాగ్ కల్చర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెడ్ ఫ్లాగ్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏ చిన్న లోపం కనిపించినా అదే పెద్ద హెచ్చరికగా భావించి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లకుండా చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. పరిపూర్ణ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ మంచి వ్యక్తులను కూడా కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మరొక విషయం, మానసిక ఆరోగ్య సమస్యలు. ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లోపం ఇవన్నీ కూడా కొత్త సంబంధాలను ప్రారంభించడంలో అడ్డంకులుగా మారుతున్నాయి. అస్సలు కాదు. భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి, లాంగ్ వర్కింగ్ అవర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి కారణాలతో వ్యక్తిగత సంబంధాలకు సమయం తగ్గిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రేమ, డేటింగ్, పెళ్లి వంటి బంధాలను పూర్తిగా దూరం పెట్టడం దీర్ఘకాలంలో తీవ్రమైన ఒంటరితనానికి దారితీయొచ్చు. ఒంటరితనం కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నిపుణులు సూచిస్తున్న కొన్ని అంశాలు: సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలి. నిజ జీవితంలో కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించాలి. సంబంధాల్లో పరిపూర్ణత కంటే పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలి. తిరస్కరణకు జీవితాంతం వెంటాడే అపజయంగా కాకుండా ఒక అనుభవంగా చూడాలి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ, పెళ్లిని భయంతో కాకుండా బాధ్యతతో చూడాలి. జంజీ పెళ్లికి భయపడుతుంది అనడం పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ సంబంధాలను ప్రారంభించే ముందు గత తరాల కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇది మాత్రం వాస్తవం.
కెరీర్, స్వేచ్ఛ, వ్యక్తిగత అభివృద్ధి, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచి పరిణామమే. అయితే భయం, అవాస్తవ అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా విలువైన బంధాలను కోల్పోకుండా సమతుల్యత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? జెన్జీ నిజంగానే పెళ్లికి భయపడుతుందా లేక సరైన వ్యక్తి కోసం ఎక్కువ సమయం తీసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఇన్ఫో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.